హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన శ్రీస్ ఎలిట్ ఛానల్లో వెల్లంకి ఫుడ్స్లో ఉన్న పెళ్లి సందడి స్టోర్ని చూపించబోతున్నాను. ఈ మధ్య మా రిలేటివ్స్ వాళ్ళ బాబుది ఎంగేజ్మెంట్ అయితే పెళ్లి కూతురికి పెట్టడానికి కావాల్సిన ఐటమ్స్ చూసి సెలెక్ట్ చేసుకోవడం కోసమని వెల్లంకి ఫుడ్స్కి వెళ్ళాము. ఈ స్టోర్ కావూరు హిల్స్ మాదాపూర్లో ఉంది. చాక్లెట్స్తో చేసిన చాక్లెట్ డాల్స్ చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇప్పుడు మీకు చూపించేదంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న స్వీట్ షాప్లో పెట్టిన డెకరేషన్ ఐటమ్స్ ఇవి. ఇక్కడ పెట్టిన డెకరేటివ్ పీసెస్ అన్నీ కూడా మనం పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న పెళ్లి సందడి స్టోర్లో చూడొచ్చు. ఇక్కడ చూడండి, కాంతా అని బోర్డు పెట్టారు. ఇక్కడేమో చలిమిడి అని పెట్టారు, ఇదేమో యార్నాలట. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఇంపార్టెంట్ ఐటమ్స్ చూపించాను కదా, ఇంకా నాతో రండి ఫస్ట్ ఫ్లోర్లోని పెళ్లి సందడికి వెళ్ళిపోదాం. మన తెలుగు సంప్రదాయానికి నిలువుటద్దంగా నిలిచే ఎన్నో పెళ్లి వస్తువుల్ని ఈ వెల్లంకి వారి పెళ్లి సందడి అందిస్తున్నారు. పసుపు కొట్టే అకేషన్కి ఇది చాలా బాగుంటుంది. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, ఎంగేజ్మెంట్ ఇది. ఇక్కడ ఉన్న ఐటమ్స్ చూడండి, ఒక్కొక్క ఐటము మన తెలుగు సంప్రదాయంలో ఉన్న ఒక్కొక్క అకేషన్ని గుర్తు చేస్తోంది. ఎంగేజ్మెంట్కి ఉన్నాయి, పసుపు కుట్టేదానికి ఉన్నాయి, పెళ్లి కూతురు చేసే ఉన్నాయి, శ్రీమంతం ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ మీకు యూస్ఫుల్గా ఉంటాయన్న ఉద్దేశంతో ఈ షాప్లో ఉన్న ఐటమ్స్ అన్ని రికార్డ్ చేసి మీకు పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ కొంతమందికైనా పనికొస్తే నా ఈ చిన్ని ప్రయత్నం సక్సెస్ అయినట్టేను. పెళ్లి టైంలో, ఫంక్షన్స్ టైంలో కొన్ని ఐటమ్స్ మనకి ఎక్కడ అవైలబిలిటీ ఉంటుందన్నది తెలియదు. అలాంటి టైంలో మీరు ఒకసారి ఈ వెల్లంకి స్టోర్కి వెళ్ళి ట్రై చేస్తే కనుక డెఫినెట్గా మీకు కావాల్సిన ఐటమ్స్ దొరుకుతాయి అనుకుంటున్నాను. డిఫరెంట్గా పెయింట్ చేసిన కొబ్బరి చిప్పలు. ఇది శ్రీమంతం అకేషన్. ఇక్కడంతా పూజకి కావాల్సిన ఐటమ్స్ అన్ని పెట్టారు. ఇవి కర్పూరం దండలు. కర్పూరం దండలు ఇప్పుడు కన్నా కూడా కరోనా టైంలో ఎక్కువ యూజ్ చేసేవాళ్ళము. ఈవెన్ మా అమ్మాయి పెళ్ళి కూడా కర్పూరం దండలు తీసుకున్నాను. ఎంత కళగా ఉందో కదా పెళ్లి కూతురు. ఇవి కర్పూరం దండలు. బ్లౌజ్ పీస్ మీద పసుపు కుంకుమ పెట్టి నీట్గా ప్యాక్ చేసిన బ్లౌజ్ పీసెస్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. గిఫ్ట్ కవర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. చిన్ని పెట్టుకున్న మెహందీ చూడండి ఎంత బాగుంది కదా. ఈ జర్మన్ సిల్వర్ ప్లేట్స్, ట్రేస్ ఉన్నాయి కదా, వీటిలో చక్కగా ఫ్రూట్స్, స్వీట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా పెట్టి ప్యాక్ చేసి డిఫరెంట్ అకేషన్స్లో గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటాయి. ఎంగేజ్మెంట్ టైంలో పెళ్లి కూతురికి ఇవన్నీ ప్యాక్ చేయించి గిఫ్ట్ చేసి ఇవ్వడానికి చాలా బాగుంటాయి. ఆల్మోస్ట్ పెళ్లి టైంలో కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్యాక్ చేసే ఐటమ్స్ ఏను చూడండి ఎంత వెరైటీ ఉందో. ఈ బుట్టల వెరైటీస్ అయితే చెప్పనక్కర్లేదు.
పెళ్లి టైంలో బిందెలో ఉంగరాలు వేసి పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని తీయమంటారు కదా, ఆ అకేషన్కి అది బాగా పనికొస్తుంది. ఈ కింద కనిపించే డిప్పల్లో తలంబ్రాలు కలిపి పెడతారు. పెళ్లి టైంలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వేసుకునే తలంబ్రాలు వీటిలోనే వేస్తారు. పెళ్లి టైంలో ఆడపిల్లతోటి సారీ పంపిస్తారు కదా, వీటిలో వేసి పంపించడానికి చాలా బాగుంటాయి. హోమం చేసే స్టాండ్ కూడా చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఐటమ్ చూపించబోతున్నాను. ఇవేంటో చూసారా? డిఫరెంట్ కలర్స్లో ఉన్న ముత్యాలు. వీటిని మనం పెళ్లి కూతురు పెళ్లి కొడుకు తలంబ్రాలు పోసుకుంటారు కదా, వాటిలో కలపచ్చు, లేదా సపరేట్గా కూడా మనం వాళ్ళతోటి తలంబ్రాల్లాగా వేయించవచ్చు. మంగళ స్నానం జల్లెడిది. ఇవే కాదు, ఫ్రూట్స్ అలాగే స్వీట్స్ కూడా ప్యాక్ చేసి ఇవ్వడానికి డిఫరెంట్ సైజెస్ అండ్ డిఫరెంట్ వెరైటీస్లో ఉన్న ప్యాకింగ్ మెటీరియల్స్ ఇవన్నీను. ఎంత వెరైటీ ఉందో చూసారా? ఎవరి చాయిస్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది చూడండి ఎంత క్యూట్గా ఉందో. సిల్వరు గోల్డ్ కలర్లో ఉన్న ప్యాకింగ్ మెటీరియల్ ఇవన్నీ కూడాను. దీంట్లో కూడా స్వీట్స్ కానీ ఫ్రూట్స్ కానీ పెట్టి ప్యాక్ చేసి పెళ్లి కూతురికి ఇవ్వడానికి పనికొస్తాయి. ఇక్కడ కూడా చూసారా క్యూట్గా ఎంత బాగున్నాయో ఆ బుట్టలు. ఇవి కూడా ప్యాకింగ్ కోసమే వాడతారు. ఈ బుట్టలు చూసారా, కొంచెం ఎక్కువ ఫ్రూట్స్ ప్యాక్ చేయాలంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. పెళ్లి కూతుర్ని కూర్చోబెట్టే బుట్ట, పెళ్లికి మేనమామ తీసుకెళ్తారు కదా అది. గరికి ముంతులు కూడా అన్ని వెరైటీస్ ఉన్నాయి కదా. ఇవి సారే బాక్స్లట. ఆడపిల్లకి పెట్టాల్సిన బట్టలు సామాన్లన్నీ కూడా దీంట్లో పెట్టి పంపిస్తారట. పెళ్లి టైంలో కానీ గిఫ్ట్స్ ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు కానీ స్వీట్స్ ఫ్రూట్స్ అన్నీ ప్యాక్ చేసి ఇవ్వడానికి బాగుంటుంది. వీటితో చేసిన ప్యాకింగ్ ఎలా ఉంటుందన్నది కింద స్వీట్ షాప్లో చూపించాను. మన అమ్మమ్మ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేది, మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఉండేది. భోషాణం పెట్టి గోల్డ్ పెట్టుకోవచ్చు, సిల్వర్ పెట్టుకోవచ్చు. భోషాణం పెట్టి డిఫరెంట్ సైజెస్లో ఉన్న భోషాణం పెట్లు పెళ్లి టైంలో పూజా టైంలో కూర్చుని పూజ చేసుకోవడానికి వీలుగా ఉండే పీటలు. ఈ మంగళ స్నానానికి యూజ్ చేసే గంగాళములు బిందెలు ఇవన్నీ రెంట్కి ఇస్తారు. రెంట్ కూడా కేజీ లెక్కన ఉంటుందట. కేజీకి 100 రూపాయలు. పసుపు కొట్టే రోకళ్ళు పెళ్లి పీట ఇవన్నీ కూడా రెంట్కి ఇస్తారు. ఇవన్నీ కూడా మంగళ స్నానానికి పనికొచ్చే ఐటమ్స్. ఇది కావిడి. ఈ పూజా మందిరం కూడా రెంట్కి ఇస్తారు. గిఫ్ట్స్ అండ్ రిటర్న్ గిఫ్ట్స్ పెట్టి ఇవ్వటానికి యూజ్ చేసుకునే డిఫరెంట్ సైజెస్లో ఉన్న పేపర్ గిఫ్ట్ బ్యాగ్స్. పెళ్లి టైంలో పెళ్లి కూతురికి అత్తింటి వాళ్ళు పెట్టే వ్యానిటీ బాక్స్. దీంట్లో ఆడపిల్ల అలంకారానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని పెట్టిస్తారు. అండ్ ఇవి స్మాల్ ఇవి గిఫ్ట్స్ ఇవ్వడానికి క్యూట్గా ఉంది కదా. ఇదేమో ఇప్పుడు లేటెస్ట్ గా పసుపు కుంకుమ అన్ని పెట్టి ఇవ్వడానికి. కొబ్బరి కురుడి మీద పెయింట్ చేశారు చూడండి. వీటిలో ఐటమ్స్ పెట్టి ప్యాక్ చేయడానికి ఈచ్ ప్యాక్కి 150 రూపీస్ ఛార్జ్ చేస్తారట.
డిజైన్ చేసిన కొబ్బరి చిప్పలు, ముత్యాలు,